గురుభ్యో నమః. తౌలుతన విఘ్నమస్తనుచు దూర్జటి నందన నీకు మృక్కెదన్ ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెద ఏకదంత మా వలపలి చేతి కంఠమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ దైవగణాధిపాలోకనాయక. ఈరోజు మహాశివరాత్రి శుభదినం. ఈ మహాశివరాత్రి 144 సంవత్సరములకు ఒక్కసారి మహాపవిత్రంగా వస్తుంది. ఏంటి అంటే ఈ భూభ్రమణంలో సర్వగ్రహాలు ఈరోజు అంటే 144 శివరాత్రులకు ఒక్కరోజు శివాకారంలో సంచరిస్తూ ఉంటాయట, శివలింగ రూపంలో. అందుకని ఈ క్రోధీనామ సంవత్సరంలో వచ్చినటువంటి మహాశివరాత్రి మహాప్రశస్తమైందిగా మన పూర్వులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా శ్రీ రాజరాజేశ్వరీ దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠ ఆలయమునందు మహాత్ములు మనకు ఇందాక అందరూ వేమన్న వారి పద్యాలు చెప్పారు. వేమన్న పద్యాలు అన్ని ఫీల్డుల్లోనే ఉన్నాయి. ఆయన అంటాడు, పురుషులందు పుణ్య పురుషులు వేరాయా విశ్వదాభిరామ వినురవేమ. ఈరోజు ఎన్ని చేసినా ఎక్కడ ధన వనరులు ఉన్నాయో ఈ ధనం కోసం ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ అది అక్కడ పెట్టి పైన ప్రచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎవరు కోప్పడబాకండి, ఆలోచించండి, ఆవేశపడొద్దండి. ఆ విధంగా ఈరోజు మన రాజేశ్వరానంద స్వామిని తీసుకుంటే ఒక 35 సంవత్సరాల నాడు ఈ ప్రదేశంలో మనిషి నిలబడేవాళ్ళు కారు. అటువంటి రోజుల్లో ఆయన ఈ భగవద్భక్తి ప్రారంభించి ఆయన ప్రభుత్వాధికారిగా ఉద్యోగాలు నెరుపుకుంటూ కడప జిల్లాలో జమ్మలమడుగు, కడప ఆ ప్రాంతాల్లో ఆయన ఉద్యోగం చేస్తూ అక్కడ ఆశ్రమం నిర్మించాలని కోరుకుంటూ మళ్ళీ ఏదైనా మన జన్మస్థలం, వారి జన్మస్థలం పక్కనే ఒంగోలు, చాలా దగ్గర ఇక్కడికి, అంత 10 కిలోమీటర్ల లోపలనే ఉంటుంది. అటువంటి మహాత్ముడు ఆయన ఈ ఉద్యోగాన్ని చేసుకుంటూ అక్కడ వచ్చినటువంటి ధనాన్ని ఆయన సంసారాన్ని అభివృద్ధి చేసుకోవాలని పొలాలు బిల్డింగ్లు ఏమీ చేసుకోకుండా దీన్నంతటికీ కూడా ఈ ఆధ్యాత్మికానికి వెచ్చించి ఒక కార్యక్రమాన్ని తీసి ఈరోజు ఒక 3 ఎకరాల విస్తీర్ణంలో ఇంత ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఇంకా పురుషులందు పుణ్యపురుషులు వేరే అంటే ఇటువంటి పుణ్యపురుషులు ఉండాల. వారు అందరము ఆ విధంగా వచ్చారు కాబట్టి మనం అందరము ఈ దగ్గరికి ఇక్కడికి వచ్చాం. ఇకపోతే ఆధ్యాత్మికంగా మన పూర్వులు చాలా చెప్పారు. అంటే ఇప్పుడు ఒకటి ఆలోచించాలి మనం, ఏమిటి అన్నారు అంటే సుభాష్ పత్రిజీ స్వామివారు ఫీల్డ్కు రాకముందు ధ్యానం లేదా? శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను చెప్పకముందు ఆధ్యాత్మికత లేదా? మనం అందరం తెలుసుకోవాలంటే చాలామంది తెలుసుకోవాల్సింది. యుగ ధర్మాలు ఎన్ని ఉన్నాయి? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, 4 యుగాలు ఉన్నాయి. 17,28,000 సంవత్సరములు కృతయుగం, 12,96,000 సంవత్సరములు త్రేతాయుగం, 8,64,000 సంవత్సరములు ద్వాపర యుగం, 4,32,000 సంవత్సరములు కలియుగం, వెరసి 43,20,000 సంవత్సరములు ఒక చతుర్యుగం అవుతూ ఉంటుంది. ఇటువంటి చతుర్యుగములు 71 అయితే ఒక మన్వంతరం అవుతుంది. ఇటువంటి మన్వంతరం అవుతుంది. ఇటువంటి మన్వంతరాలు 14 అయితే ఒక కల్పం అవుతుంది. మనకు శాస్త్ర ప్రకారము ఆధ్యాత్మికంగా తీసుకుంటే 28వదైన శ్వేత వరాహ కల్పంలో 7వ వాడైన వైశ్వత మనువు పరిపాలనలో మనం ఉన్నాం. ఇది ఆధ్యాత్మికత. మన లెక్క ఇవాళ PM గారు, మోడీ గారు, చంద్రబాబు హయాంలో మనం ఉన్నాం. ఈ లెక్క, ఏ లెక్కలకు ఆ లెక్కలు ఉంటాయి. అయితే ఈ ఆధ్యాత్మికత మొదటి నుంచి ఉంది, ఇటు లేదు. ఏంటి అన్నారు? ఆధ్యాత్మికత దేనికి అవసరం?
ఈరోజు ఎవరు యజ్ఞాలు చేసినా, హోమాలు చేసినా, పూజలు చేసినా, పునస్కారాలు చేసినా, సభలు పెట్టినా సర్వే జనాన్ సుఖినో భవంతు అని అంటున్నారా? ఎవరికి వారు సర్వే జనాన్ సుఖినో భవంతు అంటున్నారు. అందరూ బాగుండాలి. అసలు బాగుండడం అంటే ఏమిటి? బాగుండాలి, 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 బాగుంది. బాగుండడం అంటే ఏమిటి? బాగుండడం అంటే ఏమిటి అనేటువంటిది ఒక ప్రశ్న వేసుకుంటే, ఇక్కడ ప్రథమంగా మహా పిరిమిడ మాస్టర్ గారు నారాయణ రెడ్డి స్వాములు వారు అన్నారు ఏమని, ఇక్కడ శివుడు నీలో ఉన్నాడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన గల శివుడు నాలోన గల శివుడు కొండపై కెత్తగలడు, కోరితే తుంగలో తొక్కగలడు అని తనికళ్ళబరి గారు రాశారు. ఈ రాసిన పాఠకులంతా ఒక్కొక్క దాన్ని ఉద్దేశించి రాశారు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా పొడుగవుతుంటాయి, క్లుప్తంగా మనం వస్తాం. అసలు ఈ సిద్ధాంతము ఎక్కడి నుంచి వచ్చింది మనకు అన్నప్పుడు, పతంజలి యోగ సూత్రములు మనకు ఆధారం. ఆ పతంజలి యోగ సూత్రాలు మర్మగర్భంగా సంస్కృత భాషలో ఉండి దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక స్థాయి వాళ్లే దాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. అటువంటిది సుభాష్పత్రిజీ గారు ఈ మన లెక్క ప్రకారం బ్రాహ్మణ వంశస్థులు అయ్యుండి కూడా కుల మత ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, బీదవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువురాని వాళ్ళు, ఎట్టకేలకు అందరికీ ఈ యొక్క విధానం పంచాలనేటువంటి సంకల్పం చేసి ఆ మహాత్ముడు చాలా పెద్ద గొప్ప సంకల్పం చేశారు. ఈ సంకల్పంలో ఆలమేంటి? అసలు శ్వాస అంటే ఏమిటి? శ్వాస మీదనే ధ్యాస ఎందుకు ఉండాలి? అయితే శరీరంలో ఇంకేమీ అవయవాలు లేవా? ఏ అవయవాలు లేకుండా ఉత్త శ్వాస ఉంటే చాలా? ఆహారం అక్కర్లేదా? నీళ్ళు అక్కర్లేదా? ఇవన్నీ అనేక ప్రశ్నలు వస్తుంటున్నాయి. అంటే ఆడేమవుతుందా అంటే, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మానవుడు ఎన్ని విధాలు చూసినా ఈ మనస్సు అనేటువంటి దాని యొక్క పరిణామ దశలో మహాస్పీడుతో కొట్టుకొని పోతూ ప్రశాంతత లేకుండా ఉన్నాడు. అయితే ఏం చేయాలి? మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. ఈ కారణం చేత మానవుడు ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యములతో ఉండిన ప్రశాంతంగా ఉండాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలా. మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఏంటి? ఎప్పుడు కూడా పరిగెత్తేవాడు ఆయాసంతో ఉంటాడు, కూర్చున్నవాడు ప్రశాంతంగా ఉంటాడు. అంటే అక్కడ కూర్చోబెట్టాలా, అంటే మనసును చెల్లించకుండా చేయాల. అయితే ఏమైంది? పంచభూతంతో మనకు ప్రకృతి అయింది. ఏతత్మానం ఆకాశ సంభూత ఆకాశాత్ వాయు, వాయురగ్ని, అగ్నేరాప, ఆపక్ పృథివీ, పృథివ్యాభ్యోషధ, ఓషధాన్నం నన్నాత్ పురుష ఇది సృష్టి ఈ విధంగా అయింది. అటువంటప్పుడు ఇక్కడేమవుతుందంటే అన్నిటికన్నా కూడా మనకు పెద్దలు చెప్పిందేం తెలుసా? శరీరాణం శిరః ప్రధానం. ఈ శరీరమునకు అన్నిటికీ కూడా శిరస్సే ప్రధానం అని చెప్పారు. ఎందుకని? శిరస్సు లేకపోతే గుర్తించేది లేదు, అసలు ఇంకేమీ లేదు. తరువాత రెండవ పదంగా చెప్పారు ఏమని? సర్వేంద్రియాణం నయనం ప్రధానం. ఎక్కడ శిరస్సు లేకుండా శరీరం ఉంటే ఆ శరీరానికి విలువ లేదు. శిరస్సు ఉండినా కూడా ఇంద్రియమైనటువంటి నేత్రేంద్రియము ఉండవలసిందే. ఈ నేత్రేంద్రియము లేకుండా పోతే ఎందుకు పనికిరాదు అన్నారు. ఇక్కడేమవుతుంది? స్వామి గారు చెప్పారు సోహం సోహం అని. ఈ సోహము ఏమైంది అంటే, ప్రతి మానవుడిలో శివమున్నది. ప్రతి మానవుడిలో శివము ఉన్నది. అది నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు. ఇంకొక దేవతని చెప్పలేదు అక్కడ. ఏంది ఈ శివం? ఈ శివము మహాశక్తివంతమైనది. అటువంటి శివము ఉన్నంత వరకు మానవుడు, ఆ శివము ఆగిపోతే ఈ శరీరానికి శవము అని పేరు వస్తుంది. అయితే ఇక్కడేమవుతుంది?
వాయువు, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథివీ ఏర్పడ్డాయి. ఇక్కడేమైంది? వాయుభూతము నుంచి జనించింది మనస్సు. అంటే నీవు మనసు ఆగాలంటే గాలి ఆగాలి, గాలి ఆగితే మనం ఉండలేము. అందుకని దీనికి ఇది వచ్చినప్పుడు ఈ లోపలున్నటువంటి శివమే ఈ వాయువని, ఈ శివము సంచరిస్తూ ఉన్నప్పుడే ఇది బాగుంటుందని, ఆ శివాన్ని నువ్వు భద్రపరుచుకోవాలంటే శ్వాస మీద శ్వాసను కంట్రోలు చెయ్యి. ఏ విధంగా కంట్రోల్ చెయ్యాలి అన్నప్పుడు జనరల్గా మామూలుగా ఇందాక స్వామివారు చెప్పారు, ఈ మనకు ఆధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్రార చక్రములని మనకు వేదాంత భాషలో అన్నీ ఉన్నాయి. ఆధార చక్రం నందు గణపతి 6000 హంసలు, స్వాధిష్టానమున బ్రహ్మ 6000 హంసలు, మణిపూరకమున రుద్రునకు 6000 హంసలు, విశుద్ధానికి ఈశ్వరుడికి 6000 హంసలు, తరువాత అనాహతానికి రుద్రునకు 1000 హంసలు, ఆజ్ఞాచక్రంలో 1000 హంసలు, సహస్రాలలో గురుమూర్తికి 1000 హంసలు కలిపి 21,600 హంసలు నిత్యము ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో జరుగుతూ ఉన్నాయి. ఎలా జరుగుతున్నాయి? బయటికి పోతున్నాయి, లోపలికి వస్తున్నాయి. బయటికి ఈ గాలి ఏం చేస్తుంది? ఎక్కడికి పోవడంలా ఇది ఇక్కడ ముక్కుపుటముల నుంచి బయటికి వస్తుంది, మళ్ళీ ముక్కుపుటంలోంచి లోపలికి పోతుంది. అంటే శ్వాసను గమనించాలి. అంటే అర్థం ఏమిటి? నీవు తీసుకున్న శ్వాస లోపల ఎక్కడికి వెళుతుంది, దీన్ని గమనిస్తే సరిపోతుంది అనేటువంటి విధానాన్ని మహర్షి పత్రిజీ గారు అందరికీ, దీనికి కులము లేదు, మతము లేదు, వయసు లేదు, ధనవంతుడు లేదు, పేదవాడు లేదు, కోపిష్టి గలవాడు, ఇవన్నీ లక్షణాలే ఏమీ పల్లె, దీన్ని చేసుకుంటే బాగుంటుందని ఆ మహాత్ముడు భాష్యానికి తీసుకొచ్చి చెప్పాడు. అందుకని ఈ శివమే ఆ మనస్సును అధిష్టానం చేసుకున్నది కనుక ఆ శ్వాసను మీరు కంట్రోల్ చెయ్యాలి. ఎలాగో మామూలుగా చూడండి, మీరు చెయ్యి ఇక్కడ పెట్టుకొని 2 ముక్కులతో గాలి వదలండి, 12 అంగుళాలు బయటకు వస్తుంది. అది మామూలుగా పరిగెత్తేటప్పుడు 16 అంగుళాలు వస్తుంది, నిద్రపోయేటప్పుడు 8 అంగుళాలే వస్తుంది, ధ్యానం చేసేటప్పుడు 6 అంగుళాలే ఉంటుంది. అంటే ఈ క్రమం తగ్గుతుంది. ఈ ధ్యాసలో పునీతులయ్యి సాధించినటువంటి వాళ్లకు వాళ్ళు కూర్చుంటే వాళ్ళ శరీరము పడదు, వాళ్ళ శరీరము వరగదు, ధ్యాస ఉండదు. డాక్టర్లు 100 మంది వచ్చినా ఈయన సజీవంగా ఉండడని చెప్పేదానికే లేదు. ఎందుకని అక్కడ ఈ వాయువు వాళ్ళు నిక్షిప్తం చేశారు. ఈ నిక్షిప్తం చేసినటువంటి నిక్షిప్తం 3 అంగుళాలకు జరుగుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉంటాయి. ఈ పుటం దాటి వాయువు కిందకి రాదు. ఇది అందులో ఉండేటువంటి యొక్క రహస్యం, చాలా పెద్ద విషయం. అది ఘనీభవించేటప్పటికీ అది ఎవరికైతే ఘనీభవిస్తుందో వాళ్లకు అష్టసిద్ధుల్లో ఒకటైనటువంటి మొట్టమొదట అణిమ అనేది వస్తుంది, తరువాత గరిమ వస్తుంది, తరువాత లఘిమ వస్తుంది, తరువాత ప్రాకామ్యము వస్తుంది. అంటే అష్టసిద్ధులు అంటారు. అందుకని ఈ సర్వజ్ఞత్వాది గుణములు కలిగిన మానవుడు కించిజ్ఞత్వాది గుణములు కలిగిన శరీర విషయేంద్రియాలతో కలుసుకొని ఒక్క శుద్ధి వాడికి కలిగితే ప్రపంచంలో నాకన్నా గొప్పవాడ లేడని అక్కడ నుంచి జారిపోతున్నాడు. అక్కడ జారిపోతున్నారు. దాన్నే కుండలిని యోగము అన్నారు. ఈ కుండలినికి అంత శక్తి ఉన్నది. ఇందాక స్వామివారు అన్నారు, చందమామ 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 సంధి తెలిపే దాతలెవరే చందమామ. అక్కడ భావం ఏంటి? శ్వాస లోపలికి తీసుకున్నావు, మళ్ళీ తిరిగి తీసుకునే లోపల దాని కాడ కొద్దిగా సమయం ఉంది. ఆ సంధి ఏమిటి? అలాగే భాష్యానికి వదిలావు, వదిలిన తర్వాత మళ్ళీ తీసుకోవాలి కదా, మరి ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నావు? ఈ సంధి. అందుకని ఈ సంధి తెలియాలంటే ఘంటనాద స్వరములూది చందమామ పామును
పదిలముగా పట్టవలెను చందమామ. పట్టడము అంటే ప్రశాంతంగా ఉంచడము, అంటే కదలకుండా ఉంచడము, నిశ్శబ్దం లేకుండా. అందుకని ఆకాశస్య గుణశబ్దో నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే ఉంటుంది శాస్త్రం. అందుకని ఇటువంటి విధానమైనటువంటి ఈ విధానాన్ని సుభాషిపత్రి గారు చెప్పినప్పుడు దీన్ని ఆయన అందరికీ మామూలుగా బోధిస్తే, తరువాత రాజరాజేశ్వరి స్వామి హయాంలో వచ్చేటప్పటికీ పిరమిడ్ మాస్టర్లుగా చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది వచ్చారు. ఇప్పుడు ఈ పిరమిడ్ మాస్టర్లుగా ఉన్న ఎంఏ, బిఏలు, ఎంఏ చాలా చదువులందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఉత్త శ్వాస మీద చేసే కాకుండా ఈ శ్వాస ఆధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయములనేటువంటి 6 చక్రాల మీద కూడా రమిస్తూ ఏ చక్రములో శ్వాస నిలిపితే నీ శరీరంలో ఏం మార్పులు వస్తాయో చూసుకుంటూ, ఎక్కడ ఉంటే నీ అక్కడ అష్టదళ కమలము అని సహస్రారానికి ఒక పేరుంది. అటువంటి అన్నీ కూడా చెప్పి చొప్పించి కొత్త కొత్త విధానాన్ని అంతా తన అనుభవాన్ని చేర్చుకుంటూ ఈ ఒక 35 సంవత్సరాల యొక్క అవిరళ కృషి చేత ఈ ఆశ్రమం వెలువడింది. ఆ మహాత్ములు అందరికీ మనకు తెలియజేయాలని చక్కటి ఈ కార్యక్రమాన్ని తెలియజేశారు. ఇదే విధంగా మనం చెప్పుకుంటూ పోవాలంటే అద్వైతం ఒకటే చెప్పింది, కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన కుంభిత ధర్మ భస్త్రిగాక. దీంట్లో ఉంది ఏమని, ఈ శరీరము సర్వేశ్వరుణ్ణి తెలుసుకునేదానికే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఇది తెలుసుకోలేని ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనించని వాడు. మనం ఇంతకుముందు బొగ్గులేసి ఊదేవాళ్ళం శ్వాస తీసుకొని. ఈ విధంగా ఉన్నటువంటి మనం చెప్పుకుంటూ పోతే టైం చాలదు, ఇందులోకి ఎంటర్ కాకూడదు. అయితే ఇది అట్లే వెళ్ళిపోతుంది. అలవాటు ఉన్నోడు ఆదామని పోతాడు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా స్వామి మాస్టర్ గారు చెప్పారు. మీరు ఇప్పుడు కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్న భలే హెచ్చరిక, అది ఎవరు పాటించలేడ. ముందు మేము చెప్పేది వినండి. మనకు వేదాంతం ఏం చెప్పింది? మొట్టమొదటి చూడండి, ఎక్కడన్నా చూడు, శ్రవణం అంటే విను అంటే మా గురువులు ఏం చెప్పారు? నువ్వు వినేది నేర్చుకో, ముందు చెప్పేది నేర్చుకోమని చెప్పలా, ముందు వినేది నేర్చుకో. వాళ్ళు ఏం చెప్తున్నారు, దాని భావం ఏమిటి, త్రికరణ శుద్ధిగా నీ మనసులో పడినప్పుడు దాన్ని సూక్ష్మంగా పట్టుకోగలవు అని చెప్పారు. ఆ విధంగా ఇటువంటి ఈ విద్య ఇది బ్రహ్మ విద్య అని అన్నారు. అందుకని ఇక్కడ మనసు సంకీర్తన లేకపోతే ఇక్కడ మనకు ఒకటే చెప్పింది, భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణోపాసకం జనః భ్రమేణ ఈశ్వర పణిపాదం భ్రమమూలం ఇదం జగత్తు. ఈ భ్రమించేది అన్నిటికీ అన్ని విషయాల మీద భ్రమించేది మనస్సు. ఆ మనస్సుకు ఆధారభూతమైంది వాయువు. మనస్సు నీ దృష్టిలోకి నీ కంట్రోల్కి రావాలంటే శ్వాసను నీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అందుకని ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరికి అలారాలు లేదు కూడా రేపు పొద్దున్న 4 గంటలకు మేము ట్రైన్కి వెళ్ళిపోవాలా అని చెప్పి నువ్వు పడుకో, ఖచ్చితంగా మెలకు వస్తుంది. ఇది నిదర్శనం అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి మహావిద్యను అందరూ కూడా తెలుసుకొని భక్తి శ్రద్ధలతో ఆ ఒక్కటే చాలదనైనా ఇక్కడ రాజరాజేశ్వరి స్వామి ఇక్కడ చూడండి, అక్కడ అమ్మవారు, ఇక్కడ అయ్యవారు, అక్కడ యజ్ఞం, ఇక్కడ హోమం, ఇక్కడ జ్ఞానబోధ, అక్కడ నారాయణ రెడ్డి స్వామి గారు చెప్పినట్టు కాళికాంబ హంస కాళికాంబ పద్యాలు అన్ని ఆణిముత్యం లాంటి మకుటాలు ఏరుకొని పెట్టారు. వాటిల్లో సామాన్యంగా ఏం పెట్టలేదు. అయితే ఇంకోటి కూడా వేమన పద్యాలు ఇన్ని చెప్తున్నారు. ఏంది, ఉపజిక్వకు ప్రాగ్దిక్కున త్రిపుటికి భ్రూమధ్యమందు చిన్మయుతానై జపించు రామనామము తపసిని కనుగొన్నవాడు ధన్యుడు వేమా. ఇక్కడ ధ్యానం చేయాలి, అక్కడ చెయ్యాలా, ఇక్కడ ఇవన్నీ కూడా తెలుసుకోవాలా అన్నప్పుడు పెద్దలు చెప్పేటప్పుడు మనం తెలియాలి. ఇది ఒక కోర్సు అన్నమాట. ఇది తెలుసుకొని ఆ విధంగా మనం ప్రయత్నం చేసి అందరూ తరించాలి. మనందరి కోసం మహాత్ములు ఈ విధంగా చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై సద్గురు బ్రహ్మరాజుకు జై.